ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వరుణయాగానికి ముహూర్తం ఆగస్టు 10వ తేదీని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో యాగం నిర్వహణకు వేదిక కానుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులు నిర్వహించనున్నారు. కృష్ణా గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక ధీమానిచ్చిన నేతన్న భీమా, నేతన్నకు చేయూత వంటి గొప్ప పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసి నేతన్నలను కోలుకోలేని దెబ్బతీసిందని తన లేఖలో ఆయన మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫాంల తయారీ ఆర్డర్లను పక్కన పెట్టి కమిషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 18,000 ఆర్థిక సాయం, 1,00,000 వ్యక్తిగత రుణమాఫీ, 5% జీఎస్టీ రియంబర్స్మెంట్ హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత వైఖరి వీడి రద్దు చేసిన పథకాలను తక్షణమే పునరుద్ధరించి నేతన్న కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ అన్నారు. కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల ఘటనపై నమోదైన కేసు విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి ఆయన నిన్న మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్కాసుమన్ కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్రమ మార్గాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కోట్ల రూపాయలు బ్లాంక్ చెక్కులు చూపించినా లొంగకపోవడంతో తమపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులకు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక చట్టం, అధికారిక పార్టీ నేతలకు మరొక చట్టం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో 100కు పైగా స్టాల్స్ తో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. చేనేత రంగానికి ఇప్పటి వరకు 980 కోట్లు విడుదల చేశామని, అందులో చేనేత రుణమాఫీ కింద 49.27 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. నేతన్న భరోసా ద్వారా ఏడాదికి 18,000 ఆర్థిక సాయం, నేతన్నకు భద్రత కింద 5 లక్షల బీమా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. జియో ట్యాంకింగ్ లో తెలంగాణ స్థానంలో ఉందని, ఐఐహెచ్టీ ద్వారా యువతకు ఆధునిక నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. త్వరలోనే పెండింగ్ లో ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహిస్తామని, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో యాప్ ఆధారిత వాహన ఫుడ్ డెలివరీ సేవలకు ఈ రోజు నుంచి బ్రేక్ పడనుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సర్వీసులతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి ఫుడ్ డెలివరీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఆగస్టు 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు గిగ్ వర్కర్లు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్ నాంపల్లిలోని గిగ్ ఆఫీసులో సమావేశమైన 16 సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల రూల్స్ ను అమలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస ఛార్జీ, కిలోమీటరుకు, నిమిషానికి న్యాయపరమైన ఛార్జీలను నోటిఫై చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ ధ్యేయంగా పనిచేస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎక్స్ విభాగంలో కాంట్రాక్ట్ ప్రతిపాదకన పనిచేయడానికి మొత్తం 150 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. శారీరక దారుఢ్యం, క్రీడా ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అత్యుత్తమ అవకాశంగా నిలుస్తుందని హైడ్రా వర్గాలు వెల్లడించాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేరున్న మొత్తం 150 పోస్టుల్లో 100 డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి వయసు గరిష్టంగా 30 సంవత్సరాలు మించకూడదు. డ్రైవర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు విధిగా ఒరిజినల్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష ఉండదని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా ఫిజికల్ ఈవెంట్స్ ఆధారంగానే చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మందుబాబులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ షాక్ ఇచ్చారు. బోనాల పండుగ సందర్భంగా ఆగస్టు 9న మద్యం దుకాణాలను మూసివేసేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని సిపి రమేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కూకట్పల్లి, అల్లాపూర్, రాయదుర్గం, జీడిమెట్ల, మెడ్చల్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని సిపి రమేష్ పేర్కొన్నారు. రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అయితే స్టార్ హోటల్లోని బార్లు, రిజిస్ట్రేషన్ల క్లబ్లలోని బార్లకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ప్రజాశాంతి, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సిపి రమేష్ పేర్కొన్నారు.
తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలపై హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచితాల పథకాలతో ప్రభుత్వాలు భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాపై కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచితాల వల్ల ఖజానా ఖాళీ అవుతోంది. ప్రభుత్వాలు పాలనాపరంగా చేసే తప్పులు నిర్లక్ష్యం కారణంగానే బాధ్యతాయుతమైన అధికారులు చిక్కుల్లో పడుతున్నారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన దాదాపు 33 కోట్ల స్టాంపు డ్యూటీ సర్ఛార్జ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి వస్తుందని వెల్లడించింది. ప్రభుత్వాలు అందిస్తున్న రైతు బంధు లాంటి పథకాలు మంచిదే అయినప్పటికీ ఈ పథకం ద్వారా ఎంతో మంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యానించింది.